యుగాంతం ఎలా సంభవిస్తుంది? ఇది వేలాది సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రజలు అడుగుతున్న ప్రశ్న. భూమిపై ఉన్న ప్రాణకోటినంతటినీ తుడిచిపెట్టే అణ్వస్త్ర ప్రళయంతో ఇది ముగుస్తుందా? లేదా కరువు, కాలుష్యం, జనాభా పెరుగుదల కారణంగా తగ్గిపోతున్న వనరుల కోసం జరిగే వినాశకరమైన సాయుధ పోరాటాలకు దారితీస్తుందా? అత్యంత వేగంగా వ్యాపించే ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారికి కారణమై మానవ జాతిని నాశనం చేస్తుందా? ఏదో ఒక ఘోరమైన ఆపద పొంచి ఉందని ప్రపంచమంతటా ప్రజలు పసిగడుతున్నారు. లోకాన్ని నాశనం చేసే మహాప్రళయాన్ని వర్ణించడానికి హార్మెగిద్దోను అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తారు. ఈ పదం బైబిల్ అంతట్లో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. అయినా యుగాంతాన్ని సూచించే ఈ పదం అనేక సినిమాలు, నవలలు, వీడియో గేమ్లకు స్ఫూర్తినిచ్చింది. అసలు హార్మెగిద్దోన్ అంటే ఏమిటి? క్రీస్తు తిరిగి రావడానికి ముందు మధ్య ప్రాచ్యంలో చెలరేగే ఏదైనా మహాయుద్ధమా? ఈ భయంకరమైన యుద్ధానికి ముందే దేవుని ప్రజలు భూమి మీద నుండి కొనిపోబడతారా? ఇది ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య భూమి మీద జరిగే నిజమైన భౌతిక సైనిక ఘర్షణ, లేక అంతకంటే చాలా పెద్దదానికి ప్రతీకాత్మకమైనదా? ఈ చివరి దినాల మహాయుద్ధం మరియు లోకాంతం గురించి పరిశుద్ధ గ్రంథం నిజంగా ఏం చెప్తుందో ఇప్పుడు మీరు చూడబోతున్నారు.